ఎంతగా ప్రగతిని సాధించిందో, డాక్టర్ల సంఖ్య ఎంతగా పెరిగిందో, మందుల సంఖ్య ఎంతగా పెరిగిందో, హాస్పిటల్స్ ఎన్ని పెరిగాయో, ఎన్ని సౌకర్యాలు పెరిగాయో అంతకంటే ఎన్నో రెట్లు అధికంగా వేగంగా రోగాలు పెరిగాయి. ఇప్పుడున్న హాస్పిటల్స్ సరిపోవు, అందులో ఉన్న డాక్టర్లు సరిపోరు. మీరు తరచూ పత్రికల్లో చదువుతూ ఉంటారు, టీవీలో చూస్తూ ఉంటారు. ఎంతోమంది వైద్యం అందక చనిపోతూ ఉంటారు, మందులు లేక చనిపోతూ ఉంటారు. ఎంతోమంది హాస్పిటల్ బయట నిస్సహాయులై పడి ఉంటారు. మరో ప్రక్క డాక్టర్లు తమకు పని ఒత్తిడి ఎంత అధికంగా ఉందంటే తాము అందరు పేషెంట్లను అటెండ్ కాలేకపోతున్నాము అంటారు. రెండు వైపుల నుంచి ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తరువాత నాకు వైద్యులు హార్డీకర్ గారు చెప్పిన విషయం అవగతమైంది. అందరూ తమకు తాము వైద్యం చేసుకుంటే అందరూ ఆరోగ్యవంతులవ్వడానికి మార్గం లభిస్తుంది. దానితో నేనొకరోజు హార్డీకర్ గారిని అడిగాను, మరి ప్రతి వ్యక్తి తనకు తానే వైద్యం చేసుకోవడం సాధ్యమేనా? మరి అప్పుడిక డాక్టర్ల అవసరమేముంది అంటే హార్డీకర్ గారు తిరిగి ప్రశ్నించారు, డాక్టర్ చేసేదేమిటి? డాక్టర్ ఏమి చేస్తాడు? మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతాడు. మీకు ఆకలి వేస్తుందా లేదా, దాహం వేస్తోందా లేదా, నిద్ర పడుతోందా లేదా, ఆహారం రుచిస్తోందా లేదా, వగైరా వగైరా. ఈ వివరాలన్నిటినీ మీరు వారికి చెబుతారు. మీరు ఈ వివరాలన్నీ తెలియజేసిన తరువాత ఆయన తన కంక్లూజన్ను మీకు తెలియజేస్తాడు. మీకు ఫలానా రోగముంది అని, లేదు మీకు ఈ సమస్య వచ్చింది అని. అంటే ఏమిటి దానర్థం? డాక్టరు చెప్పినదంతా మీరు చెప్పిన దానిని బట్టే. తానేమీ భగవంతుడు కాడు కదా. మీరు ఏమీ చెప్పకుండానే మీకు ఈ సమస్య ఉంది అని చెప్పే డాక్టర్లెక్కడా ఉండరు కదా. బహుశా 250-300 సంవత్సరాల క్రితం అటువంటి వైద్యులు ఉండేవారేమో. వారు నాడిని చూడడంతోటే చెప్పేవారు, మీరు 10 రోజుల క్రితం ఫలానాది తిన్నారు అని. హార్డీకర్ గారు నాకు చెప్పారు, మన దేశంలో ఎటువంటి వైద్యులుండేవారంటే ఒక్క నిమిషం నాడిని పట్టుకుని నిన్న ఏమి తిన్నారో, 2 రోజుల క్రితం ఏమి తిన్నారో, 4 రోజుల క్రితం ఏమి తిన్నారో, 10 రోజుల క్రితం ఏమి తిన్నారో చెప్పేవారు. ఇప్పుడు అటువంటి వారు మన దేశంలో చాలా అరుదుగా ఉన్నారు. వారి సంఖ్య కూడా చాలా తక్కువ. కాబట్టి హార్డీకర్ గారు అన్నారు, మీరు ఏమి చెబుతారో డాక్టరు దానిని బట్టి నిర్ణయిస్తాడు. అందులోనూ తాను ఖచ్చితమైన నిర్ణయానికి రాడు. అల్లోపతి వైద్య విధానంలో సిద్ధాంతమే ఉంది, ట్రయల్ అండ్ ఎర్రర్. ట్రయల్ అండ్ ఎర్రర్, ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ప్రయత్నించు తప్పులు చెయ్యి, ప్రయత్నించు పొరబడు, ప్రయత్నించు తప్పు చెయ్యి. అంటే బాణం వెయ్యి, తగిలితే సరే, లేకుంటే అంతే. ఈ విషయాన్ని హార్డీకర్ గారు చెప్పినప్పుడు విని, ఆయన ఆయుర్వేద వైద్యులు కాబట్టి అలా చెబుతున్నారు అనుకున్నాను నేను. ఆ తరువాత ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అలోపతికి చెందిన ఎంతో మంది పెద్ద పెద్ద డాక్టర్లను కలిశాను నేను. చాలా పెద్ద డాక్టర్లతో చర్చించాను, ఢిల్లీలో, ముంబైలో. వారన్నారు, చూడు, విషయమైతే నిజమే, అయితే మేము దీనిని దృఢంగా చెప్పలేము. అంటే మీ వంటి వారందరి ముందు మేము ఒప్పుకోలేము. మేమందరము ట్రయల్ అండ్ ఎర్రర్పై పనిచేస్తామని. మేమందరం బాణం వేస్తాం, తగిలిందా సరే సరే, లేకపోతే అంతే. అంటే మీకు చేయబడుతున్న చికిత్స కొన్ని ఎజంప్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కన్ఫర్మ్గా అందులో ఏదీ ఉండదు. పనిచేసిందా సరే, లేకుంటే రోగి చచ్చేపోతాడు. అప్పుడు డాక్టర్ అంటాడు, నేను చేయగలిగినదంతా చేశాను, ఇంకేమి చేయగలను? దానితో మీరు మారు మాట్లాడకుండా పేషెంట్ డెడ్ బాడీ తీసుకుని వెళ్ళిపోతారు. నేను మీకు ఒక గంభీరమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. భారతదేశంలో అలోపతి వైద్య విధానంలో అగ్రస్థానంలో ఉన్న డాక్టర్లందరికీ చెందిన సంస్థ ఒకటుంది. ఆ సంస్థ యొక్క ఒక కాన్ఫరెన్స్లోకి నేను పొరపాటున వెళ్లడం జరిగింది. ఒక డాక్టర్ నన్ను తీసుకుని వెళ్ళాడు. నాకందులో పాల్గొనే అర్హత లేదు. అయితే ఒక డాక్టర్ నన్ను పట్టుకుని తీసుకువెళ్ళాడు. తనన్నాడు, నువ్వు కేవలం కూర్చుని విను, మేమేం మాట్లాడుకుంటున్నామో, నువ్వేమీ మాట్లాడకు, ఏ విషయానికి నువ్వు స్పందించకు, రియాక్ట్ కాకు, కేవలం విను, మేమేం మాట్లాడుకుంటామో చూడు. అలా ఆ కాన్ఫరెన్స్లో 3 రోజులు నేను పాల్గొన్నాను ఢిల్లీలో.
అక్కడ చర్చించబడే విషయాలను మీకు వినిపిస్తే ఇక మీరు మరే ఎలోపతి వైద్యుని దగ్గరికి వెళ్లరు. వాళ్ల మాటలు పూర్తిగా ఎలా ఉంటాయంటే, ఒక కసాయి మేకను కోసే ముందు ఎలా మాట్లాడతాడో అలా ఉంటాయి. ఈ దేశానికి అటువంటి గతి పట్టింది. 3 రోజులు విన్న తరువాత నాకెంతో వేదన కలిగింది. నేనా డాక్టరుతో ఇక నేను వెళ్లాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు తనన్నాడు, ఇప్పుడు నీకర్థమైందా మేమేం మాట్లాడుకుంటామోనని. మరి మీరింతకీ ఈ విషయం నాకెందుకు చెప్పాలనుకున్నారు అని నేనడిగాను. ఆయనన్నాడు, నువ్వు మేమందరమూ చేయలేని ఒక పనిని చేయగలవు. ఈ విషయాలను ఇతరులకు వివరించు. అది విషయం. అందులో ఎంతో గంభీరంగా చర్చించబడిన విషయం ఒకటి మీకు ఒక్క వాక్యంలో చెప్పాలనుకుంటున్నాను. అక్కడి అందరు డాక్టర్లు నిర్ద్వంద్వంగా అంగీకరించిన విషయమేమిటంటే, గత 250 ఏళ్లుగా అలోపతి వైద్యం ఒకటే పని చేస్తోంది, వేదనతో పోరాడడం. అంతే, అంతకు మించి మరేమీ లేదు. 250 ఏళ్లుగా అలోపతి వైద్య విధానం ఒకే రీసెర్చ్ చేసింది, ఒకే పని చేసింది, ఒకే విషయాన్ని పరిశోధించింది. అది వేదనతో పోరాడడం గురించి. అంతకు మించి మరేమీ లేదు.